సరసుని ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? ఎందుకు కిడ్నాప్ చేశారో చెప్పు. నాకేం తెలీదు. చెప్పరా. చెప్పు. నాకు తెలీదు. చెప్తావా లేక నా చేతుల్లో చేస్తావా? నాకు తెలీదు. నాకేం తెలీదు. నాకేం తెలీదు. చెప్పరా. చెప్పు. సరసుని ఎవరు కిడ్నాప్ చేయమన్నారు? చెప్పు. చెప్పు. హలో. ఆ పవన్ గాడు రాహుల్ దొరికిపోయాడు మేడం. పవనా? పవన్ ఎవరు? అదే మేడం, మన సరస్సును కిడ్నాప్ చేసిన వాళ్ళలో ఒకడు. దొరికిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అది చిన్న సెటిల్మెంట్ ఉంటే ఒక దగ్గరకు వచ్చాం మేడం. అనుకోకుండా వాడు మమ్మల్ని చూసి మా వెంట పడ్డాడు మేడం. మేము బండి మీద ఎస్కేప్ అవ్వబోయాం. వాడు పవన్ని లాగేసి పవన్ని పట్టుకున్నాడు మేడం. బుద్ధుందా నీకు? సరస్సు మీద అటాక్ చేసిన వాళ్ళు హైట్ లో ఉండక ఊరు మీద పడి తిరగడమేంట్రా? సారీ మేడం. నోర్మై. అసలే రాహుల్ కి నా మీద డౌట్ వచ్చిందనుకుంటుంటే మధ్యలో ఈ ప్రాబ్లం ఏంటి? వాడు గనుక జరిగింది మొత్తం చెప్తే నాకు మాట్లాడే ఛాన్స్ కాదు కదా, బతికే ఛాన్స్ కూడా ఇవ్వరు. ఇప్పుడెలా ఏం చేయాలి? చెప్పరా. చెప్పు. ప్లీజ్ చెప్పు. సరస్సుని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? నిజంగా నాకేం తెలీదా. డబ్బులు ఇస్తానంటే వాడితో పాటు నాకేం తెలీదా. అన్నా ప్లీజ్ అన్న, నీకు దండ పెడతా అన్నా. అన్నా నీకు దండ పెడతా అన్నా. అన్న కొట్టొద్దన్నా, నీకు దండ పెడతా. వద్దన్నా, నీకు దండ పెడతా. నాకేం తెలీదన్నా. వద్దన్నా. అయితే చెప్పరా. సరస్సుని కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవర్రా? చెప్తా చంపేనా? అది మాకు ఫోన్ చేసింది. ఐఎమ్ సారీ రాహుల్. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పెప్పర్ స్ప్రే వాడక తప్పలేదు. ఎవర్రా? అడుగడికి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వీళ్ళ గురించి ఎలా తెలుసుకోవాలి? సరస్సుని కిడ్నాప్ చేసిన చోటుకెళ్తే ఏదైనా క్లూ దొరికే ఛాన్స్ ఉంది.
ఈ రోజు వరకు మేడంని కంటికి రెప్పలా కాపాడుకున్న సరస్సు మేడం కాన్షియస్లోకి వచ్చాక పక్కన లేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది రిషి. మనం ఇంతమంది ఉన్నా సరస్సుని సేవ్ చేయలేకపోతున్నాం. తేజ, రాహుల్ ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సరస్సు నిర్దోషి, కానీ నా దగ్గర ఏ ఆధారం దొరకడం లేదు. సరస్సు మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయకముందే తనని విడిపించుకు తీసుకుని రావాలి. మేడం స్పృహలోకి వచ్చే ముందే తనని మేడం కళ్ళ ముందు ఉంచాలి. తన్ని అరెస్ట్ చేయడానికి ఈ ఆధారం చూపించారు. ఛా! కానీ సరస్సు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఇది అబద్ధమని ఎలా ప్రూవ్ చేయాలి? ఈ టాటూ ఏంటి? సరస్సుకి ఈ టాటూ లేదు కదా? అంటే ఎస్, సరస్సును రిలీజ్ చేసే టైం వచ్చింది. మామయ్య, రాత్రి నుండి మీరేమీ తినలేదు, మందులు కూడా వేసుకోలేదు. చాలా నీరసంగా కనిపిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. నా నీరసం వేసుకొని మందుల వల్ల, వేయని ఆకలి వల్ల కదమ్మా మీ మీద పడిన నింద పోయినప్పుడే మాయమవుతుంది. అది కాదు మామయ్య, నేను ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో తెలియదు. అప్పటి వరకు మీరు ఇక్కడ ఎందుకు? ఎన్నో రోజులు కాదమ్మా, నాకు రాహుల్ మీద నమ్మకం ఉంది.
వాడు వస్తాడు, నిన్ను విడిపించుకొని తీసుకెళ్తాడు. సార్, మీరు టిఫిన్ చేశారా? లేదు, వదిలేండి. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే గోపాల్ గారు, కూర్చోండి. కంప్లైంట్ ఇచ్చి ఇన్ని రోజులైంది, ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు ఏంటండి? గోపాల్ గారు, నాకెందుకో ఆ అమ్మాయి ఈ ప్లాన్లో తను ఇన్వాల్వ్ అవ్వలేదనిపిస్తుంది. తన బాధ, ఎమోషన్ అంతా జెన్యూన్గా అనిపిస్తుంది. మీరొక పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడడం ఫూలిష్గా ఉంది. పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా ఇలాగే సైలెంట్గా, ఏం చేయలేని ఇన్నోసెంట్గా ఉంటారు. మంచికి చెడుకి తేడా మీరు చెప్పాల్సింది పోయి నేను మీకు చెప్పే దుస్థితి వచ్చింది. మామయ్య, మామయ్య, నా మీద కేసు పెట్టింది ఇతనే అనిపిస్తుంది. లాయర్ కేసు ఎందుకు పెడతాడమ్మా? అంటే ఇతను వెనకున్నదెవరో కనపడితే నిజం తెలుస్తుంది. నేను వెళ్ళి మాట్లాడతాను, ఉండమ్మా. ఆగండి మామయ్య, వద్దు, ఆగండి. నాకెందుకో మీరు అమ్మాయికి ఫేవర్ చేస్తున్నారనిపిస్తుంది. నాకేం అవసరం సార్? అరెస్ట్ చేసి 2 రోజులైంది, బలమైన ఆధారం కూడా చూపించారు మీకు. ఇంకా ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదండి? మీరు ఇంకా లేట్ చేస్తే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే నా కోడలు అరెస్ట్ కావడానికి వీడియో ఇచ్చింది మీరేనా? ఏంటి సార్ ఇది? నేనేదో మంచి చేయాలనుకుంటే తప్పు చేసిన వాడిని అడిగినట్టు అలా అడుగుతున్నారు. మీకు తోచింది మంచి అనుకుంటే ఎలా? వెనక ఉంది ఎవరు? ఇలా చేయమని చెప్పింది ఎవరు? నా వెనక ఉన్నది వాగ్దేవి మేడం అభిమానులు, వాళ్ళ ఆశీస్సులు. ఎస్ఐ గారు, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా లేదా? ఒకటే మాట. వద్దెస్ఐ గారు, ఆగండి. రాహుల్ బాబు, ఒకసారి వీడియో చూడండి. మీ వైఫ్ మీద కేసు పెట్టింది ఇతనే సార్. అంటే ఈ వీడియో క్రియేట్ చేసింది కూడా మీరే కదా? క్రియేట్ చేయడం ఏంటి? సార్, ఒకసారి ఆ వీడియో సరిగ్గా చూడండి సార్. తను మాట్లాడే మాటలకి అందులో ఉండే ఎక్స్ప్రెషన్స్కి సంబంధం లేదు.
కానిస్టేబుల్, ఆవిడ రిలీజ్ చేయండి. పదమ్మా. పద సరసు. ఆగండి సార్. సారీ మేడం, మా వాగ్దేవి మేడం మీద మర్డర్ ప్లాన్ చేశారన్న కోపంతో సబ్మిట్ చేసిన సాక్ష్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించలేకపోయాను. మీ బాధ, మేడం పరువు గురించి మీరు పడుతున్న తపన చూసి రాత్రి నుండి నా అభిప్రాయం మారింది మేడం. అందుకే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. నా వల్ల జరిగిన పొరపాటుకి నన్ను క్షమించండి మేడం. పర్లేదులేండి. తెలియక జరిగిన పొరపాటుకి క్షమాపణ ఎందుకు? ఎస్ఐ గారు, న్యాయం మీద నమ్మకంతో జనం పోలీస్ స్టేషన్కి వస్తారు. మీరు నమ్మిందే నిజం అనుకొని మాలాంటి వాళ్ళకి అన్యాయం చేయకండి. సారీ సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. ఎస్ఐ గారు, నా వైఫ్ మీద కేసు పెట్టాలనుకున్నది ఎవరు, వాళ్ళని వెనక నుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసుకోండి. వాళ్ళని అరెస్ట్ చేయండి. కావాల్సిన లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ నేను చూసుకుంటాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. పద సార్. ఈ పాటిక సరస్సు లైఫ్ క్లోజ్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసే ఉంటారు. పని మనిషిగా వచ్చి ఇంటికి కోడలైందే కాక నా ప్లాన్కి అడ్డొస్తుందా? ఆ ఫ్యామిలీకి సేఫ్ గార్డ్ అవుతుందా? ఇప్పుడు దాన్ని సేవ్ చేయడానికి ఎవ్వరూ లేకుండా అయ్యింది. ఈ ప్లాన్లో నా గురించి ఏం మాత్రం హింట్ తెలిసినా మొత్తం నేరం ప్రీతి మీదకి తోసేసి నేను తప్పించుకుంటాను. వాళ్ళు తన్నుకు చస్తారు. ఒకే దెబ్బకి 2 పిట్టలంటే ఇదేనేమో. లాయర్ చేయించిన మార్ఫింగ్ వీడియోతో నా చేతికి మట్టంటకుండా చాలా ఈజీగా ఎస్కేప్ అయ్యాను. హలో మేడం, నేను గోపాల్ని. చెప్పు గోపాల్. ఆ సరస్సు మీద ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశారా? దాని కన్నీళ్లతో స్టేషన్ నిండిపోయిందా? లేదు మేడం, భయంతో నా షర్ట్ మొత్తం తడిచిపోయింది. మన ప్లాన్ మొత్తం మిస్ఫైర్ అయిపోయింది మేడం. వాట్?